కడలినే నమ్ముకొని జీవనం సాగిస్తోన్న గంగపుత్రులకు కన్నీరే మిగులుతోంది. అలల పోరాటంలో మత్స్యకారులు అసువులు బాస్తున్నారు. బోటు బతుకు ప్రయాణంలో వారి బతుకులు ఛిద్రమవుతున్నాయి. అసలు సముద్రంలో చేపల వేట ఎలా ఉంటుంది? నడి సంద్రంలో మత్స్యకారులు ఎదుర్కొనే సవాళ్లు ఎలా ఉంటాయి? తీరంలో అలజడి మత్స్యకారుల పాలిట శాపంగా మారుతుందా? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. సముద్రంలో చేపల వేట అంటే ఒక సాహస యాత్రేనా? చేపల వేటకు వెళ్ళి బోటు గల్లంతైతే ప్రాణాలు మర్చిపోవడమేనా? ఇలాంటి అనేక సందేహాలు ఇప్పుడు నివృత్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బోటులో బయలుదేరి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్ళబోతున్నాను. అక్కడ జరిగేటువంటి చేపల వేట, బోటు ఏ విధంగా నడుస్తుంది, అలల తాకిడి ఎలా ఉంటుంది, ప్రమాదం జరిగితే ఎలాంటి పరిస్థితులు మత్స్యకారులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. కల్లోల సాగరంలో చేపల వేట అంటే నిప్పుల మీద నడకలాంటిది. బోటు నిండా చేపలు పట్టి తీరానికి తిరిగి చేరుకోవాలంటే అంత ఆషామాషి కాదు. అనుక్షణం అప్రమత్తత అవసరం. ఈ నెల 1న వైజాగ్ హార్బర్ నుంచి మెకనైజ్డ్ బోట్లో వేటకు వెళ్లి గల్లంతైన వారి ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని మత్స్యకారులు అంటూ ఉన్నారు. బోటు ప్రమాదం జరిగిన సమీప సముద్ర తీర ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. సముద్రంలో మత్స్యకారులు ఎన్ని కష్టాలు పడతారో తెలుసా? వేటకు వెళ్తే ఇంటికి తిరిగి వచ్చే వరకు బ్రతికున్నారో లేదో ఇంటి వారికి కూడా సమాచారం ఉండదు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వల నింపుకొని క్షేమంగా ఇంటికి రావాలనే కాంక్షతో మత్స్యకారులు వేట చేస్తూ ఉంటారు. ప్రస్తుతం నేను విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి బయటకు వచ్చేటువంటి క్రమంలో ఉన్నాను. ఫిషింగ్ హార్బర్ అవుటర్ దగ్గర ఉన్నాను. నేను మౌత్ నుంచి ఇప్పుడే నేను వెళ్తున్నటువంటి మెకనైజ్డ్ బోట్ ఇప్పుడే బయటకు వచ్చింది. అసలు వేట ఎలా చేస్తుంటారు, ఇప్పుడు ప్రమాదం జరిగింది కనుక 6 మత్స్యకారులు గల్లంతై నేటికి వారి ఆచూకీ తెలియలేదు కనుక పూర్తిగా అందరిలోనూ ఆందోళన నెలకొంది. మనం విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా ఆటుపోట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సముద్రం అంతా అలజడిగా ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం ఎలా ఉంటుంది, మత్స్యకారులు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఇప్పుడు బోటు గల్లంతయ్యి 6 పూర్తిగా ఇప్పటి వరకు కూడా ఆచూకీ తెలియకుండా పోయారు. ప్రమాదం ఎలా జరుగుంటుందని అనుకుంటున్నారు సార్? అది సైక్లోన్ కూడా రోజు మాకు అనుకూలంగా లేదు. టాప్ మీద ఐస్ కొరత ఎక్కువ అయిపోయింది. టాప్ మీద కొద్దిగా మత్స్యకారులు చేపలు వేశారని తెలిసింది. అది ఎక్కువ ఒరుసు మరియు గాలి ఎక్కువ అయిన వల్ల అది ఒకేసారి తిరగబడే ఛాన్సెస్ ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ జరిగింది ఏదో మనం చూడలేదు కాబట్టి మేము వెళ్తాం కాబట్టి మాకు తెలిసే విషయం మాత్రం ఇదే. అంటే మామూలుగా సాధారణంగా ఇప్పుడు చూస్తే అసలు వెళ్ళడానికి ఇబ్బందికర వాతావరణం ఉంది. ఆ రోజు ఇంకా సముద్రం అలజడిగా ఉండుంటుంది కదా సార్? దీనికంటే ఎక్కువ ఉంటుంది సార్ రోజు. ఎందుకంటే సైక్లోన్ ఆల్రెడీ గవర్నమెంట్ అప్పటికి నెగ్లిజెన్స్ చేసింది. ఇలాగ సైక్లోన్ వస్తుందని కూడా అప్పటికి రిపోర్ట్లు వేసి అది ఇవ్వలేనట్టున్నారు. వాళ్ళు వచ్చే క్రమంలోనే ఇంకా సైక్లోన్ దీనికంటే డబుల్ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుకే మనం ఇలాగ అవుతున్నాం ఇంకా ఆ రోజు ఇంకా మీరే ఆలోచించుకోండి. మీరు ఈ రోజు వస్తున్నారు, మాతో పాసింగ్ అవుతున్నారు కాబట్టి ఆ రోజు ఇంకా దీనికంటే వేరేగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 10 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రమాదం జరిగింది అంటున్నారు. ఇప్పుడు మనకి కనుచూపు మేరలు ఎక్కడ సార్ 10 నాటికల్ మైల్ అంటే అది చూడండి సార్, అది మన షిప్లు కనబడుతున్నారు చూడండి, అదే మన 10 నాటికల్. మరి ఫిషర్మెన్స్ ఎంతసేపు ఎప్పుడైనా అంటే గతంలో కూడా గల్లంతులు జరిగాయి, బోటు ప్రమాదాలు జరిగాయి. ఈత కొడుతూ సముద్రంలోనే గంటల పాటు ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దాదాపు చిన్న కూడా చెప్పిన దాని ప్రకారం 12 గంటల పాటు ఈత కొట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో ఎవరైనా వెళ్తే కనుక రక్షించవచ్చు కదా. ఏం దొరికినా 24 కాదు 24 గంటలు మొత్తం వారం రోజులు బతకగలరు. ఇప్పుడు చూడండి ఆ ఎదురుగా కనబడుతుంది అప్పకొండ దాడితే అదే ప్రమాదం జరిగిన ఏరియా. నిత్యం కూడా మత్స్యకారుడు అనేవాడు ఈ బ్యాండ్ పీరియడ్ అయిపోయిన తర్వాత జూన్ 15న బోట్లు గంగమ్మ తల్లి పూజలు చేసుకొని వేటలకి సాగిస్తారు. వచ్చినప్పుడు అంటే యాక్చువల్గా స్టామినా అంటే స్ట్రెంత్ ఆఫ్ స్టామినా సార్. మత్స్యకారుడు అంటే స్టామినా సార్. ఎందుకంటే ఈతతో అంటే వాతావరణం అనుకూలించకపోవడం వలన, వెదర్ కూడా సహకరించకపోవడం వల్లనే బోట్ అకస్మాత్తుగా తిరగబడడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఆటోమేటిక్గా బోట్లో లైఫ్ జాకెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అకస్మాత్తుగా బోట్ తిరగబడిపోవడం అది కూడా తీసుకెళ్ళిన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి బోటు మీద కూడా సుమారుగా అంటే 2:30-3 టైంలో ప్రమాదం జరిగిన వారు తెలిసినప్పుడు కూడా తర్వాత నైట్ కూడా బోటు పైన
ప్రాణాలతో అంటే త్యాగం చేస్తూ అంటే వీళ్ళు ఏం చేశారంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని తెల్లవారులు 4 o'clock వరకు అంటే ఆ బోటు పైన ఉండి ఈదుకుంటూ ఏదైతే వెహికల్స్ అవుతుండగా పైకి ఈ 10 మైళ్ళ దూరంలో ఈ 10 నాటికల్ మైల్లో సిప్పు యాంకర్స్ ఉండడం గమనించి అక్కడికి ఈదుకుంటూ వెళ్తే నేను బ్రతుకుతాను అనే ఆ ఉద్దేశంతో 5 కూడా ఈదుకుంటూ వెళ్తూ అంటే బోర్డు తిరగబడి వెంటనే వెంబడి ఒక మనిషి మిస్సింగ్, 6గురిలో ఒక వ్యక్తి కూడా నీ ఈదలేని చెప్పడం జరిగింది. అలాగే 5 కూడా ఈదుకుంటూ కొంత సమయానికి వాళ్ళు కూడా బ్యాక్ వెళ్ళిపోయారు. ఒక చిన్న మాత్రమే సాహసం చేశాడు. ఎలాగనే నేను బతుకుతాను నేనే బ్రతుకుతాను అని చెప్పేసి చిన్న కూడా యాంకర్ని పట్టుకొని పట్టుకోవడం వల్ల ఈ నాయకి ఎప్పుడైతే నాయంది కిందకి మీదకి సిప్పు అవుతాయి కాబట్టి ఒక్కసారిగా ఆయన కూడా మళ్ళీ నీటిలో పడిపోవడం, ప్రాణాలకు గుప్పిళ్ళు పెట్టుకుని మళ్ళీ ఆయనకున్న బనియన్ను ఆయన చెప్పి మన బనియన్ కూడా ఎగరవేసి చెన్నై సిప్పు ఈయన గమనించి చిన్న పైకి లాగడము ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాడండి చిన్న. ఇది నిత్యం కూడా మత్స్యకారుడికి సాహస పోరాటం అండి. ఇది నిత్యం మత్స్యకారుడు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు కాబట్టి ఈరోజు మత్స్యకారుడు అనేవాడు వేటకెళ్తే తప్ప ఫ్యామిలీ గెట్టం చేయలేడు. ప్రభుత్వం స్పందించిన తీరు మీకు ఎలా అనిపించింది? ప్రమాదం జరిగిన తర్వాత రాత్రే సమాచారం ఇచ్చారు, వెంటనే వెళ్ళుంటే కనుక దొరికేవారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? సార్ మేమేమనుకుంటామంటే నిజంగా ఇది ప్రభుత్వం 100% వైఫల్యం అండి. ఎందుకంటే సమాచారము ఇచ్చిన వెంటనే 2:30 కల్లా వాళ్ళకి ఫ్యామిలీకి ఫోన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 4 o'clock బోటు 3:34 కల్లా బోటు హార్బర్కి వచ్చేయాలి. ఆ సమయానికి బోటు రాకపోవడం వల్ల చిన్న వాళ్ళ వైపు మసేనమ్మ చెప్పిన మాట ప్రకారంగా ఆ రోజు ఆమె ఫోన్ చేస్తే ఆ ఫోను సిగ్నల్ లేదని గమనించి అయ్యో నా ఫోన్ సిగ్నల్ లేదని చెప్పేసి మిగతా 6 మంది సభ్యులు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర కూడా కనుక్కుంటే వాళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవడం వల్ల వీళ్ళు భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం చూసి అన్ని ఎంక్వైరీ చేయగా బోటు మళ్ళీ హార్బర్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేట్ చేసి ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో కూడా వాళ్ళ బోటు రాకపోవడం వల్ల ఇంకా భయాందోళనకు గురయ్యి ఆ తర్వాత 9:30 గంటలకి ఇంటిమేట్ చేయడం. ఆ తర్వాత ఏదైతే ఫిషింగ్ హార్బర్లో కోస్ట్ గార్డ్ కానీ కోస్ట్ గార్డు ఫిషరీస్ వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ రోజు కూడా అవైలబుల్గా ఉన్నప్పుడు కూడా నిజంగా కనీసం ఒక చాపర్ని పంపించాము, ఒక బోర్డుని పంపించాము, ఒక కోస్ట్ గార్డు పంపించామని చెప్పి చెప్తాడు తప్ప ఆ ఆచూకీ అయితే కనుగొనలేదు. నేటికి ఈ రోజు వరకు కూడా నిజంగా వాళ్ళ మృతదేహాలకు కూడా కనీసం మృతదేహాలను కూడా వెతికి చేసి ఈ రోజు చూపిన పరిస్థితి దౌర్భాగ్యంలో ప్రభుత్వం ఉందండి. నిజంగా 100% ఇది ప్రభుత్వ వైఫల్యం కింద అనుకుంటాను. సిస్టమ్ కానీ లేకపోతే ఇతరత్ర ఇక్కడ లోకల్గా ఉండేటువంటి అధికారులతోని లేదా ఆఫీసులతోని కనెక్ట్ అయ్యేటువంటి సిస్టమ్ ఏమైనా ఉంటుందండి బోట్లోని? ఆ సిస్టమ్ ఏమన్నా ఓన్లు సెట్లోను బోటు పక్కపోటు మాట్లాడుకోవడానికి అధికారులతో సెటిల్ అవ్వము. ఓన్లు ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడం తప్ప ఈ జీపీఎస్లు ఉన్నాయంతే పక్కపోటుతో మాట్లాడడం తప్ప ఈ అధికారులతో మాట్లాడడానికే తవ్వదు. ఏదైనా ఫోన్ల ద్వారా మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలి. అంటే మీరు చాలా కాలం నుంచి బోటు ఓనర్గా ఉన్నారు, ఫిషర్మెన్స్తో కనెక్టింగ్లో ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆ రోజు చిన్న వాళ్ళ బోటు ప్రమాదం జరిగిన ప్రాంతానికి రాత్రి 9 గంటల వరకు బోటు పైన నిలబడ్డామని చిన్న చెప్పాడు. వెంటనే వెళ్ళుంటే దొరికేవారంటారా? వెంటనే వెళ్ళే దొరకడం కానీ మెసేజ్ వచ్చిన తర్వాత తెలియదు కదా. ఏడీ ఆఫీసర్లను ఓన్ ఆఫీసర్లు యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ త్వరగా పందం తీసుకోలేదు. వాళ్ళు బోటు చెప్తున్నారు కానీ ఇలా అవుతుంది కానీ ఇంతవరకు వచ్చి యాక్షన్ ఏమి లేదు. ఓన్ ఆఫీసర్ లేదు, జేడీ ఆఫీసర్ కూడా లేదు. అంటే జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది బోట్కి, ఎక్కడైనా ఉంటే వెంటనే తెలిసిపోద్ది అనే మాటలు కూడా వస్తున్నాయి. ఆ జీపీఎస్ సిస్టమ్ బట్టి ఏం తెలియదు. బోర్డులు మాట్లాడుకునే వారు జీపీఎస్ సిస్టమ్ వేరే, అది ఒక పై బోర్డు ఇచ్చారు కొత్తగానే. ఆయన బట్టి ఒక బటన్ నొక్కితే పలానా దగ్గర ఏదో ఉందని తెలుస్తుంది బోర్డు ఉందని. అంటే చిన్న వాళ్ళ బోటు ఎందుకు ప్రమాదానికి గురైందని, ఎందుకు బోల్తా పడిందని అంటే మీరు ఏమంటారు? ఆ గాలి వరుస ఎప్పుడైతే ఉంటుంది రన్నింగ్లో వస్తున్న కూడా బోర్డు మీద కట్టెలు ఇరిగేస్తున్నాయి. ఆయన బట్టి తిరగబడిపోతుంది. ఆ తిరగబడిపోవడం వల్ల అందులో ఒక మనిషి ఉండిపోయాడు. ఆయన కోసం కూడా పత్రం లేదు. మిగతా వాళ్ళు 6 తిరగబడి దాడి మీద ఉండి అలా పట్టి 9 గంటల దాకా ఉండి ఆ షిప్ కనిపిస్తుంది అంతే. వాడ కనిపిస్తుంది, వాడక ఈదికి వెళ్దామంటే అందులో ఒక 6గురిలోను ఒకడు నేను ఏదలేను మీరు వెళ్ళారు నలుగురు వెళ్ళారు. నలుగురు వెళ్తే నలుగురు గల్లంతైపు ఒక మనిషి చెన్నై ఒకడు ఆ షిప్కి దొరికాడు. శివ, మీరు చెప్పండి, ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఆ వాణిజ్య నౌక ఏదైతే ఉందో అక్కడ వరకు ఈత కొట్టుకుంటూ వెళ్ళాలంటే ఎంత సమయం పట్టచ్చు? ఎందుకంటే చిన్న కూడా అలాంటి ప్రాంతానికి సార్ ఎక్కడి నుండి మనం అనుకున్న రకంగా చూస్తే
మినిమం 6 గంటలు పడుతుంది సార్. అంటే సాధారణంగా సముద్రపు పోటు ఎటువైపు ఉంటే అటువైపు రావడానికి వీలుగా ఉంటుంది కదా, అంటే దరికి ఉంటే దరికి, లేదంటే లోపలికి ఉంటే లోపలికి. ఆ రోజు చిన్న చెప్తున్న దాని ప్రకారం లోపలికి ఉంది పోటు, అందుకే వెనక్కి ఈదుకుంటూ వెళ్ళానని చెప్పే ప్రయత్నం. మేము అదే అనుకుంటున్నాం సార్. ఆ రోజు విపరీతం గాలి వల్ల పోటు ఏ సైడ్ ఉందో ఆ సైడ్ వల్ల అది ఎక్కువ బరువు, ఎక్కువ సరుకున్న వల్ల అది ఏంటి తిరగబడిందని వాళ్ళు అంటున్నారు. అదొకటి. రెండోది ఏంటంటే ఆ రోజు పోటు కూడా అదే సైక్లోన్ కూడా చాలా ఎక్కువ ఉన్న వల్ల జరిగింది ఉంటుంది. చేపలు పట్టే క్రమంలో ప్రతికూల వాతావరణం ఉంటే కనుక దానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఇప్పుడు చేపలు పట్టే సమయంలో ప్రతికూల వాతావరణం ఉంటే ఇప్పుడు నెట్ వేసినప్పుడు చాలా ప్రశాంతంగా మనకి వెళ్తుంది. అదే ఎయిర్ ఎక్కువగా గాలి ఉంటే సక్రమంగా నెట్ కూడా వెళ్ళదు. ఆ సమయంలో కూడా నెట్ అయితే ఏదో రన్నింగ్లో ఉన్నప్పుడు బోటు బోల్తా పడడానికి అంత ఆస్కారం అయితే ఉండదు, ఎందుకంటే అసలు నెట్టింగ్లో ఉన్నప్పుడు. కాబట్టి రన్నింగ్లో బోటుకి జట్టికి అంత కొద్ది సమయంలో, ఇంకో గంటన్నర సమయంలో హార్బర్కి వెళ్ళే చేరుకునే సమయంలో ఈ అనుకోని సంఘటన, ఈ అనుకోని విపత్తులు, అనుకోని ఈ వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది భావిస్తున్నాను. ఇది మొత్తం మీద చిన్న బోటు ఏదైతే గల్లంతయ్యి 6గురి ఆచూకీ పూర్తిగా నీటికి తెలియకుండా పోయిందో, ఆ బోటు ప్రమాదం జరగడానికి ముఖ్యంగా వాతావరణమే కారణమని మత్స్యకారులు చెప్తున్నారు. కానీ సమాచారం వచ్చిన తర్వాత గాలింపు చేసి ఉంటే కనుక వారంతా ప్రాణాలతో బయటపడేవారు, ఈ పాటికి బయటకు వచ్చేవారని చెప్పి అభిప్రాయాన్ని మత్స్యకారులు వ్యక్తపరుస్తున్నారు. మరికొంత దూరం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. బోటు డ్రైవర్తో కూడా మాట్లాడిస్తాను. అతనికి ఉండేటువంటి ప్రతికూలతలు ఏంటి, అక్కడ ఉండేటువంటి సిస్టమ్ ఏంటి, వాతావరణం అనుకూలించలేనప్పుడు బోటు ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, దాన్ని నడపడం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. బోటు డ్రైవర్తో కూడా మాట్లాడదాం. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంతు కావటం గంగపుత్రులను తీవ్రంగా కలిచివేసింది. బాధిత కుటుంబాల్లో చీకట్లు నింపింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగిందని అంతా భావిస్తున్నారు. నడి సముద్రంలో అలల ఉధృతి ఎలా ఉంటుంది, బోటు డ్రైవర్ ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేపల వేటకు వెళ్ళినటువంటి ఒక మెకనైజ్డ్ బోటు ప్రయాణించేటప్పుడు ఎన్ని ప్రతికూలతలు ఉంటాయి, వాతావరణం అనుకూలించకపోతే ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం నేను నడి సముద్రంలో ఉన్నాను. చేపల వేట ఏ విధంగా చేస్తారు, బోటులో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి అన్నీ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాను. ప్రస్తుతం నిలబడాలంటేనే ఇబ్బందికరంగా ఉంది అలల పోటుకి. ప్రస్తుతం నేను షిప్లో ఉన్నటువంటి ఇంజిన్ రూమ్లోకి, డ్రైవింగ్ చేసేటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్తున్నాను. ఇక్కడ డ్రైవర్ చంద్రుడు మనకి అందుబాటులో ఉన్నారు. చంద్రుడితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అంటే మొన్న చిన్న వాళ్ళ బోటు తిరగబడింది కదా, ప్రమాదానికి గురైంది కదా, వాతావరణం బాగాలేదన్నారు. ఎలాంటి పరిస్థితి ఉంటే కనుక బోటు బోల్తా పడేటువంటి అవకాశం ఉంటుంది? అలలు ఎక్కువ ఉంటే బోటు అవకాశం ఉంటుంది మునిగిపోవడానికి. అంటే ఆ రోజు బోటు వెళ్ళేటువంటి క్రమంలో కూడా బోటు వేగంగా వస్తుంది అంటున్నారు. స్పీడ్గా వస్తే కూడా మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుందా? స్పీడ్గా వస్తే మునిగిపోవడానికి కారణాలు ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు వాతావరణం అనుకూలించకపోతే మీకు కూడా ఇబ్బందిగా ఉంటుందా డ్రైవ్ చేయడానికి? అంటే తుఫాను కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాకు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆ గాలి అలలకి లెవెల్గా పోతేనే బాగుంటుంది. అడ్డజని పోతే మాత్రం చాలా ఇబ్బందికరం ఉంటుంది. అంటే ఇలా ఊగిపోతుంది కదా, ఇంతకన్నా ఎక్కువ ఊగుతుందా? ఇంతకన్నా చాలా విపరీతంగా ఊగుతుంది. ఇప్పుడు అలల తాకిడి తక్కువ ఉంది కాబట్టి ఏడు అవ్వట్లేదు. అలల తాకిడి ఎక్కువ ఉంటే మాత్రం బోటు భోజనం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. బోట్లు అలల తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడో కొద్దిగా దరికి వచ్చేసి యాంకర్ వేసేస్తాము. యాంకర్ మనం ఉంటాము. ఒక 20 మైళ్ళు 30 మైళ్ళు దూరంలో ఉండగా ఏదైనా ప్రమాదమో లేదా బోటు ఆగిపోవడమో ఇలాంటివి జరిగితే సమాచారం ఇవ్వడం ఎలాగా, తెలియజేయడం ఎలాగా? అంటే మాకు ఒక మెసేజ్ ఉంటుంది. వాతావరణం బాగాలేదు అనుకుంటే వెంటనే అలల తాకిడి ఎక్కువైపోతే వెంటనే జర్నీ చేసిన కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఏదో మిషన్ ఉంది, ఏంటది మిషన్? అప్పుడు ఫస్ట్ బోటు ఎక్కడ ఆగిపోయినా చేసినా సరే అది సెల్లకి ఇప్పుడు బ్లూటూత్ లాంటిచ్చారనమాట. అది ఆన్ చేస్తే వాళ్ళు వాళ్ళు వస్తారు అనేసి అన్నారు. అంటే తెలుస్తుంది. ఇప్పుడు పని చేస్తుందా మరి? అది పని చేయట్లేదు. ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు అంటే అది సరిగ్గా ఎవరు వాడట్లేదు. ఇంజిన్ కూడా స్పష్టంగా గమనించవచ్చు. ఇదంతా కూడా ఇంజిన్ ఉండేటువంటి ప్రాంతం. ఇంజిన్ రన్ అవుతున్నటువంటి విజువల్స్ను కూడా
మనం స్పష్టంగా గమనించవచ్చు. కిందకెళ్ళి ఆ ఇంజిన్ రిపేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అప్పటికి రిపేర్ కాకపోతే కనుక దగ్గరలో ఉన్నటువంటి హార్బర్కు సమాచారం ఇవ్వడం, లేకపోతే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఎవరో ఒకరి ద్వారా ఒడ్డుకు చేరుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. మొత్తంగా చూస్తే కనుక నడి సముద్రంలో చేపల వేటకు వచ్చిన తర్వాత మత్స్యకారులు తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు ఒడ్డుకు వచ్చే వరకు కూడా బతికి ఉన్నారో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. క్షణక్షణం ఒక గండంలా, ఓ యుగంలా మత్స్యకారుల జీవితం గడుస్తుందనడానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులే సాక్ష్యమని చెప్పక తప్పదు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంతయ్యారు. నేటికి ఆ 6గురి ఆచూకీ లభ్యం కాలేదు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి చేతులు దులుపుకుంది. మృత్యువుతో పోరాడి ఒడ్డుకు చేరిన బోటు డ్రైవర్ కారే చిన్నాను ప్రభుత్వం పట్టించుకోలేదు. ₹1 కూడా ఆర్థిక సహాయం చేయలేదు. బాధిత కుటుంబాలు కూడా తమకు 10 లక్షల ఆర్థిక సహాయం సరిపోదని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ప్రాణాలతో బయటపడ్డ చిన్నా కూడా సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. బాధిత కుటుంబాల మహిళలకు తమకు దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు మత్స్యకారులు. తమ వారి ఆచూకీ తెలియక నేటికి తల్లడిల్లిపోతున్నాయి, కన్నీటి పర్యంతమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అరకొర సాయం చేసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మత్స్యకారులు ఉండేటువంటి జబ్బర్తోట ప్రాంతంలో నన్ను చూడొచ్చు మనం విజువల్స్లో. బాధిత కుటుంబాలన్నీ తీవ్రంగా కలత చెందుతున్నటువంటి సందర్భం నెలకొంది. కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బోటు డ్రైవర్ చిన్న భార్య ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చెక్ అందించింది ప్రభుత్వం. మీకు కానీ మీ హస్బెండ్ చిన్నకు కానీ ఏమన్నా ఆర్థిక సహాయం చేశారా? ఏం ఇవ్వలేదండి. ఇప్పుడు వచ్చి ఆ కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చేసారంటే ఆ కుటుంబాలకు చాలదు. ఆయనకు వచ్చాడు మాకు కూడా ఇప్పుడు వచ్చి ఇస్తాం అంతలా రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. ఇంకా ఇదో అంతలు అదే అంతలు కానీ ఇప్పుడు వచ్చి ఎవరు కూడా పట్టించేసుకోవట్లేదు. జాబులు ఏ పిల్లలతో ఇస్తే ఎక్కడో జాబులు చేసుకొని బతకగలం సార్. 10 లక్షలతో మాకు సరిపోతాయా? వాళ్ళు ఉంటే 10 లక్షలు సంపాదించలే. మాకేదో పిల్లలకు చదువులు, మాకు ఏ జాబులు ఇస్తే మనం బతకగలము. ఇప్పటికిప్పుడు మీకు అందినటువంటి 10 లక్షలు కాకుండా ఇంకా పెంచాలని ఏమైనా కోరుతున్నారా ప్రభుత్వాన్ని? ఏదో జాబులు ఇస్తే మేము బతకగలం సరే. ఎవరు ఇస్తామని కూడా ఇస్తానే సంతలు కానీ ఎవరు సరే. బాధితులకు ఇచ్చినటువంటి 10 లక్షల రూపాయల సాయాన్ని పెంచడంతో పాటు కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి, పిల్లలను పోషించుకునేందుకు ప్రభుత్వం ఆసరా కల్పించాలని బాధిత మహిళలంతా డిమాండ్ చేస్తున్నారు. నేటికి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి స్పందన లేకపోవడం బాధిత కుటుంబాలను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. విడుదల అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, జబ్బర్తోట నుంచి. మత్స్యకారుల గల్లంతు ఘటన తీరంలో అలజడి రేపింది. కూటమి ప్రభుత్వం మాత్రం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బాధిత కుటుంబాలు ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాయి. ఇక ఈ తరుణంలోనే వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలిచింది. తాము ఉన్నామని భరోసా ఇస్తూ వైఎస్ఆర్సీపీ నేతల బృందం బాధిత కుటుంబాలని పరామర్శించి ధైర్యం చెప్పింది. త్వరలో మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బోటు డ్రైవర్ చిన్నాను ఫోన్లో పరామర్శించారు జగన్. ఇక బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. ఈ ప్రభుత్వం ఇది మానవత్వం లేని ప్రభుత్వం. కనీసం బాధ్యత కూడా లేకుండా వాళ్ళ కోసం ఎక్కడన్నా బతికున్నారేమో, ఏ విధంగా వీళ్ళని మనం ఐడెంటిఫై చేయాలనే గాలింపు చర్యలు కూడా చేయకుండా వదిలిపెట్టేశారు. 3 మెన్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఓలా నివేదిక ఇస్తుంది. అధికారులు ఒకలాంటి నివేదికలు చెప్తారు. ఒకదానికి పొంతన లేదు. జూలై 4వ తేదీని జరిగితే ఇవాళ 11వ తేదీ, ఇవాళ వరకు దిక్కు మొక్కు లేదు. ఇది ఈ ప్రభుత్వ నిర్వాహకం. ఇవాళ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, అమ్మ జగన్ అన్న వస్తున్నారు, ధైర్యంగా ఉండండి అని వీళ్ళకి చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే జగన్ అన్న టచ్ చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఏ సమస్య పరిష్కారం కాదు. ఆయన మాట్లాడితే తప్ప ఈ రాష్ట్రంలో ఏ సమస్య మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దృష్టి పెట్టదు. అందుకే ఈ బాధితుల్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. షెడ్యూల్ ఖరారైన వెంటనే ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ, జగనన్న వస్తున్నారు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు మేము అందరం అండగా ఉంటామని బాధిత కుటుంబాలకి చెప్పాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.